తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి ఇట్స్ రియల్లీ న్యూ డైమెన్షన్. ఇక్కడ నుంచి పాలిటిక్స్ ఇప్పటివరకు జరిగిన పాలిటిక్స్ ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జరగబోతున్న పాలిటిక్స్ మరో ఎత్తు అన్నట్టుగా తమిళనాడు పాలిటిక్స్ ఉండబోతున్నాయనేది అర్థమవుతోంది. 1967 తర్వాత అటు ద్రవిడ సైద్ధాంతిక భావంతో పార్టీలు ముందుకొచ్చాయి. తర్వాత డివిజన్ అవ్వటము, డిఎంకే అన్నాడీఎంకేగా మారటము, ఆ రెండు అయితే వాళ్ళు లేదంటే వీళ్ళు అధికారంలో ఉన్న వాతావరణం ఒకటి కనిపించింది. ప్రధానంగా ఈ ద్రావిడ సైద్ధాంతిక భావన అనే కాంటెక్స్ట్లోనే తమిళనాడు ఆత్మగౌరవం ఈ కాంటెక్స్ట్లోనే ప్రధానంగా ఇప్పటివరకు రాజకీయాలు నడిచాయి. కానీ వాటికి భిన్నంగా వచ్చిన విజయ్ వెల్ఫేరు, సాంఘిక సంక్షేమం ఇలాంటి కీలక అంశాలు తెర ముందుకు తెచ్చారు. కాబట్టి కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ఎలా ఉండబోతున్నారు, ఎలా పరిపాలించబోతున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం అక్షరాల 1,21,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో దాన్ని ఎట్లా సస్టైన్ చేస్తారు, ఇలాంటి సవాళ్ళన్నీ ఉన్నాయి. ఏదైనా విజయ్ రాకని మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి. అలాగే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణకు ఖచ్చితంగా గవర్నర్ అవకాశం ఇవ్వచ్చు. ఈ మీన్వెల్లోనే 118 మంది బలం ఆయన చూపిస్తే బల నిరూపణకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ గవర్నర్లు పెరేడ్ నిర్వహించమంటారు. అంటే 118 అక్కడ మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 118కి మించి లేదా 118 ఎటైనా అయ్యేటట్టుగా ఎమ్మెల్యేల సంఖ్య ఉంటే రాజ్భవన్కి తీసుకువెళ్ళి ఆయన చూపించవచ్చు. లేదంటే ఇంతమంది మద్దతు ఇస్తున్నారనే లిస్టు కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 1 వీక్ కానీ 2 వీక్ కానీ బల నిరూపణకి ఛాన్స్ ఇస్తే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంత సవ్యంగా సాగుతుందనే అనుకుంటున్నాను.